నా దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యతమాపై నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యతమాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ పరమునుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము పరమునుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. 351. పాట సంఖ్య క్రొత్త పాటల పుస్తకంలో 351, పాత పాటల పుస్తకంలో 348. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింకా యోచింపరేలా, యేసుని పిలుపు వినియునింకా యోచింపరేలా. అవనిలో గచట్ల బలైన, అవనిలో గచట్ల బలైన, అబ్బదు శాంతి ఆత్మకురిలలో, అబ్బదు శాంతి ఆత్మకురిలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు, కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయెను, ప్రవచనములు సంపూర్ణములాయెను. యోధులు తిరిగి వచ్చుచున్నారు, యోధులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా, ప్రభు యేసుని కొరకై తనదు ప్రాణమునిచ్చెగదా. సిలువలో రక్తము చిందించెను, సిలువ
రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును. యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును. ముక్తిని పాప విమోచనమును, ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చును. శక్తిమంతుడు యేసే ఇచ్చును. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నేనే గాకెవ్వరు లేరని, నేనే గాకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు, ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగం. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. చివరిగా ఇంకొకటి 357. పాట సంఖ్య క్రొత్త పాటల పుస్తకంలో 357, పాత పాటల పుస్తకంలో 354. సాటి లేనిది యేసుని రక్తము పాపములు కడుగును. ప్రియుడా పాపములు కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపములు కడుగును. ప్రియుడా పాపములు కడుగును. చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి. ప్రియుడా ప్రేమించే ఈ జగతి. చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే
సాటి లేనిది యేసుని రక్తము పాపములు కడుగును ప్రియుడా పాపమును కడుగును లోకములో కరుణించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా ఇచ్చే ప్రియుడా ప్రాణము బలిగా ఇచ్చే లోకములో కరుణించి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా ఇచ్చే ప్రియుడా ప్రాణము బలిగా ఇచ్చే లోక పాపమెల్ల సిలువలో మోసి లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపము ప్రియుడా తొలగించే శాపము సాటి లేనిది యేసుని రక్తము పాపములు కడుగును ప్రియుడా పాపములు కడుగును వినుము సోదర ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను వినుము సోదర ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి ప్రియుడా చాటించుచుంటిమి సాటి లేనిది యేసుని రక్తము పాపములు కడుగును ప్రియుడా పాపమును కడుగును యేసుని నీవు క్షమించమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని నీవు క్షమించమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారలే యేసుని అమూల్య రక్తధారలే కడుగును పాపమెల్లా ప్రియుడా కడుగును పాపమెల్లా సాటి లేనిది యేసుని రక్తము పాపములు కడుగును ప్రియుడా పాపములు కడుగును పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందెదవా ప్రియుడా ప్రయాసముందెదవా పాప భారమును మోసికొని నీవు ప్రయాసముందెదవా ప్రియుడా ప్రయాసముందెదవా
ప్రియుడా చెంతకు చేరుము. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. గాతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము. ప్రియుడా శీఘ్రముగా రమ్ము. గాతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము. ప్రియుడా శీఘ్రముగా రమ్ము. కర్త యేసునందు విశ్వాసముంచి కర్త యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము. ప్రియుడా రక్షణ పొందుము. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. కృపాయానందము పవిత్ర ప్రేమల భాగము పొందుము. ప్రియుడా భాగము పొందుము. కృపాయానందము పవిత్ర ప్రేమల భాగము పొందుము. ప్రియుడా భాగము పొందుము. పాప సాగరమును దాటించగలడు. పాప సాగరమును దాటించగలడు. యేసు రక్షకుడే. ప్రియుడా యేసు రక్షకుడే. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ సంవత్సరం లాస్ట్ దినాల్లో ఉన్నాం కదా. మరి పోయిన సంవత్సరం కూడా లాస్ట్ సోమవారము గోపాలపురంలో ఇదే రీతిగా కలుసుకున్నాము. మరి అంటే నేనేం టెస్ట్ చేయట్లేదు, ఊరికే. మరి అప్పుడు చెప్పిన వాక్యం ఎవరికన్నా గుర్తుందా? చాలా నెలలు గడిచిపోయింది కదా. పులిపిండిని గురించి చెప్పాను కదా. మన హృదయంలో ఉన్న పులిపిండిని తీసి పారవేయాలని చెప్పాను. వందనాలండి. మరి ఈరోజు వాక్యం చూసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం.
పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరొక వచనం చూసుకుందామండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందు పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి, మరి తండ్రి మరొకసారి తండ్రి ఈ యొక్క పాదాల చెంత నాయన మేము చేరి ఉంటుండగా తండ్రి, మరి తండ్రి ఈ యొక్క ఆయన సువార్త వ్యాప్తిలో తండ్రి నాయన నేను కూడా పాలి పంపులు పంచుకోవడానికి నాయన నీ బిడ్డలతో తండ్రి నీ యొక్క వాక్యంను నాయన తండ్రి నాయన పంచుకోవడానికి నాకు ఇచ్చిన యొక్క సమయానికే నీకు వందనాలు ప్రభా. మరి నాయన లోకం నుంచి, పాపం నుంచి తండ్రి నాయన అన్య జనాంగంలో నుంచి తండ్రి ఏర్పాటు చేసుకొని నాయన నీ యొక్క సొత్తైన ప్రజల్లో నన్ను కూడా చేర్చావు, నీకు వందనాలు ప్రభువా. మరి నీ ప్రేమను రుచించిన నేను ప్రభువా, నీ యొక్క ప్రేమను గుర్తెరిగిన నేను ప్రభువా, నీ యొక్క ప్రేమను తెలియపరచడానికి తండ్రి ఇది నిలబెట్టిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయోగ్యమైన స్థితిలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి నోటి మాంద్యము 4 మాంద్యం కల నన్ను తండ్రి నాయన నీ కొరకు నాయన తండ్రి నాయన ఏర్పాటు చేసుకొని నన్ను నిలబెడుతున్న దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి బోధించి నాయన భ్రష్టత్వంలోకి పోకుండా దాన్ని అనుసరించి ప్రభువా ఇతరులకు పంచిపెట్టే విషయంలో నాకు సహాయపడండి ప్రభువా. మొదటిగా నాతో మాట్లాడండి, నీ ఆత్మ సహాయం కొరకు తండ్రి రాత్రి నాయన అర్థిస్తూ ఉండగా సహాయం చేయండి. బలమైన నీ ఆత్మను అనుగ్రహించండి. వ్యర్థమైన మాటలు ఎక్కడ రాకుండా నాయన కేవలం నీ యొక్క నాయన మాటలు మాత్రమే అనుగ్రహించి మొదటిగా నన్ను బలపరిచి నన్ను సరిచేసి తండ్రి నాయన తద్వారా తండ్రి నీ యొక్క మాటలు నీ బిడ్డలకు నాయన తెలియపరచమని ఈ సమయం అంతటిని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాను బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి భాగం చదువుకుందామండి. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం. మనం అనేక మార్లు మరి పాపం ఏ రీతిగా వచ్చిందో ఈ లోకాన్ని మనం చూస్తూనే ఉన్నాము. మరి మొదటి మానవుడైన ఆదాము ద్వారా మరి పాపము ఈ లోకానికి వచ్చింది కదా. మరి పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞని ఏం చేశాడు? అతిక్రమించిన వాడిగా ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి ఈ యొక్క పాపం ఈ లోకానికి మరి మొదటి మానవుడైన ఆదాం ద్వారా ఈ లోకానికి వచ్చింది. అయితే ఈ పాపము వలన మనకు వచ్చే జీతం ఏంటి? మరణం కదా. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరి యొక్క మరణాన్ని కొట్టివేయడానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే మరణాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి. శరీర సంబంధమైన మరణం ఒకటి, ఇంకోటి ఆత్మీయంగా ఉన్న మరణం ఒకటి కదా. ఆత్మీయంగా మరణించే స్థితిలో ఉన్న మనల్ని విమోచించటానికి మరి ఎవరు వచ్చాడు? మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినవాడుగా ఉన్నాడు. అయితే మన పాపములు నిమిత్తం బలి అవ్వడానికి యేసయ్య వచ్చినప్పుడు మరి ఆయన తాను తగ్గించుకుంటూ మరి ఏ రీతిగా వచ్చాడో మరి గత రాత్రి కూడా మనము వింటా వచ్చాం కదా. మరి ధనవంతుడు అయి ఉండి కూడా ఆయన ఏం చేశాడు? మన కొరకు దరిద్రుడు అయ్యాడు. మరి పాపం విషయంలో మనం ఏమవ్వాలంట? చనిపోయిన వారిగా ఉండాలంట. నీతి విషయంలో మనం ఎటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి? బ్రతికిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీతి విషయమై బ్రతికింపబడాలని దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి తన రక్తమంతా కార్చి మనల్ని పరిశుద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. అయితే ఇంతటి ప్రేమమయుడైన దేవుని యొక్క ప్రేమను మనం ఎన్నోసార్లు మరి త్రోసిపుచ్చేవారుగా ఉంటున్నాం. అయితే దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడు అన్న ఎగ్జాంపుల్గా ఒక టెస్ట్ మనీ చెప్దామని ఈ సమయంలో నేను ఆశపడుతున్నానండి. మరి ఒక మిషనరీ విషయము చెప్పాలనుకుంటున్నాను. మరి నేను యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు అనేకమైన మిషనరీ స్టోరీస్ చదువుతూ ఉండేదాన్ని. మరి ఒక మిషనరీ స్టోరీ మీకు అంత పాపం గురించి, మరి దేవుడు మన కొరకు ఎందుకు వచ్చాడో తెలుసు. అయితే దేవుని యొక్క ప్రేమను మనం ఒక్కొక్కసారి సరిగా తెలుసుకోలేని వారిగా ఉంటాం.
అయితే ఈ యొక్క టెస్టిమనీ ద్వారా దేవుడు ఎంత ప్రేమ స్వరూపియో మనకే తెలుస్తుంది. మరి దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడని మరి బైబిల్ గ్రంథం చెప్తుంది కదా. మరి దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడో ఈ యొక్క సమయంలో మనం ఈ యొక్క టెస్టిమనీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. టెస్టిమనీ అంటే సాక్ష్యము. అయితే ఇప్పుడు సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర తెలుసు కదా అందరికీ. అలానే ఇంగ్లాండ్ పట్టణంలో ఉన్న డోరిన్ అనే ఒక ఆవిడ గురించి మనం తెలుసుకుందాం అన్నమాట. అయితే చాలా చిన్నగా షార్ట్గా చెప్తాను. కారు చీకట్లో కాంతి రేఖ అనే పుస్తకము ఎవరికన్నా దొరికితే చదువుకోండి. చాలా పాత పుస్తకం అన్నమాట అది. అయితే డోరిన్, ఆమె పేరేంటి, డోరిన్. ఆమె ఇంగ్లాండ్ పట్టణంలో ఉండేది. అయితే వాళ్ళు మురికివాడ తెలుసు కదండి అందరికీ. మరి మురికివాడలో ఆమె ఉంటుంది. వాళ్ళ కుటుంబం ఆమె చిన్ననాటి నుంచి ఒక మురికివాడలో ఉంటుంది. వాళ్ళ మమ్మీ సంపాదన మీదే ఆ యొక్క చెత్త ఏరుకుని మరి ఆ యొక్క సంపాదన మీద ఆమె ఏం చేస్తుందంటే బ్రతుకుతూ తన జీవనాధారం సాగిస్తూ ఉందన్నమాట. అయితే వాళ్ళ డాడీ ఏంటంటే తాగుబోతూ ఉన్న కొంచెం డబ్బులను కూడా వేస్ట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు మంచి భోజనం తినడానికి ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ఆ పాప చిన్న అమ్మాయి కాబట్టి రకరకాల కోరికలు మరి బయట వాళ్ళు తింటూ ఉన్నప్పుడు ఆశ కలిగి అమ్మాయికి ఉండేదన్నమాట. మరి ఆ కేక్స్, బన్స్ అలాంటివన్నీ చూసి నేను కూడా మంచి ఆహారం తింటే బాగుండు, మరి నేను కూడా మంచి చేపలు మాంసం తింటే బాగుండు, మా ఇంట్లో ఎప్పుడు చూసినా ఈ రొట్టె ముక్కే ఉంటుంది, కొంచెం పాలు ఇస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళం, ఇదే ఉంటుందని ఆమె విచారంగా ఉండేది. అయితే విచారంగా ఉన్న ఆమె ఆ పాప ఏం చేస్తుందంటే కొంతమంది స్నేహితులని గ్యాదర్ చేసుకుని రోజు ఆడుకునే అలవాటు ఉంటుంది అనమాట. అయితే ఒకరోజు అందరి స్నేహితులు ఆ మురికివాడలో వారే కాబట్టి వాళ్ళందరూ చాలా బీదవాళ్ళు అనమాట. తినడానికి కూడా చాలా కష్టంగా ఉండే. అయితే ఆమె ఏం చేసేదంటే ఆ స్నేహితులందరితో కలిసి మరి బేకరీ షాప్స్, దగ్గరున్న షాప్స్కి వెళ్ళి దొంగతనం చేయడం అలవాటు చేసుకుంది. అక్కడున్న వాళ్ళకున్న ఏదన్నా ఉన్న కొంచెం మనీ ఇచ్చేసి ఎక్కువగా తీసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళందరి దగ్గర ఉన్న మనీ అంతా ఇచ్చేసి ఎక్కువగా, అంటే వాళ్ళకి ఆ డబ్బులకి ఒక కేక్ రావాలైతే వాళ్ళు 4-5 కేకులు దొంగతనం చేయడం, పంచుకుని తినడం, అలా ఆమె దొంగతనానికి అలవాటు పడింది అనమాట. దాని తర్వాత ఆమె ఎదుగుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళ అమ్మ వాళ్ళు పోషించలేక ఏం చేస్తారంటే అమ్మాయిని పనమ్మాయిగా పంపిస్తారు వేరే దేశానికి. అయితే ఆమె వేరే దేశానికి పనమ్మాయిగా వెళ్ళినప్పుడు అక్కడ కూడా అమ్మాయికి మరి సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. కొద్ది రోజులు ఉండి అక్కడి నుంచి అమ్మాయి పారిపోయి వెళ్ళిపోతుంది ఇంట్లో నుంచి. పారిపోయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా తను ఏం చేస్తుందంటే మరి ఒంటరిగా ఉన్న అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుంది, ఏది మంచి ఏది చెడో తెలిసే వయసు కాదు, 14-15 సంవత్సరాల వయసు అనమాట. అయితే ఆ వయసులో సరిగ్గా తెలియదు కాబట్టి అమ్మాయి బయటికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ స్త్రీలు నుంచుని ఉండటము అదంతా గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుంది, నాకు ఏదన్నా పని కావాలి అని అడిగినప్పుడు నా అమ్మాయిని వ్యభిచార వృత్తిలోకి దించుతారనమాట. అది అమ్మాయికి తప్పుగా తెలియదు అనమాట. అట్లాగా ఆ అమ్మాయి తన శరీరాన్ని పాడు చేసుకున్నదిగా ఉంది. దాని తర్వాత తను మరి డబ్బులైతే సంపాదించుకుని మరి చాలా హై పొజిషన్కి వెళ్ళిద్ది, కానీ తనకి మనసులో శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉంటుంది. దాని తర్వాత ఆ అమ్మాయి ఆల్కహాల్ తీసుకోవడం, అంటే మద్యం తీసుకోవడంకి మరి స్మోకింగ్కి అలవాటు అయిపోతుంది అనమాట. దాని తర్వాత అయినా కూడా తనకి నెమ్మది లేకుండా మరి ఇంకా తన శరీరాన్ని ఇంకా పాడు చేసుకుంటూ ఉంటుంది. ఎలా అంటే డ్రగ్స్ తీసుకుంటూ ఉంటుంది, ఇంజెక్షన్ చేసుకుంటారు కదా ఇక్కడ, మళ్ళీ అలా తీసుకుంటేనే తనకి నెమ్మదిగా ఉన్నట్టు, మరి ఆ మత్తులో ఉన్నప్పుడే నెమ్మదిగా ఉన్నట్టు అమ్మాయికి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగా తన జీవితం అంతా పాడైపోతుంది. అంతే పాడు చేసుకుంటూ ఉండడమే కాకుండా తనకి ఇంకా నెమ్మది లేక తర్వాత మాంసంను మరి విస్తారంగా తినటం, భుజించడం అలా చేస్తుంది అన్నమాట. అలాగా కొన్ని దినములు అయిన తర్వాత తను సాతానుకు పూజ చేయడం స్టార్ట్ చేస్తుంది. మరి మాంత్రిక విద్య, తాంత్రిక విద్యలు నేర్చుకోవడము, గాల్లో ఎగరటము, మరి క్రిస్టియన్స్ సేవకులు ఎవరన్నా కనిపించినప్పుడు వాళ్ళ మీద
విరుద్ధంగా ఈమె తన యొక్క మాంత్రిక విద్యలని ప్రదర్శించి వాళ్ళు చనిపోయేవారుగా చేయడము అలా చేస్తూ ఉంటుందన్నమాట. కొంతమంది మరి ఆమె దగ్గరికి తీసుకొస్తూ ఉండేవాళ్ళు అనమాట. శుద్ర పూజలు చేయమని, బ్లాక్ మ్యాజిక్ చేయమని, అవన్నీ చేయమని చెప్పి తనని ఇన్స్పైర్ చేస్తా మరి తను ఇంకా శక్తిని పొందుకోవాలని ఇంకా తన శరీరంతో చేయకొని పాపములన్నీ చేస్తా తను మరి సాతాను యొక్క శక్తిని పొందుకుంటూ ఉంటుంది. చీకటి శక్తుల ప్రభావం ఎంతగానో ఆమె మీద ఉంటుంది అన్నమాట. అయితే ఆమె తన కళ్ళతో సాతాన్ని డైరెక్ట్గా చూసిన వ్యక్తి. అయితే అంతగా ఆమె తన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంది. అయితే తనకి అంత చేసినా కూడా తను మరి ఆ యొక్క సాతాను సమాజంలో ఇప్పుడు మనకి ఎలా అయితే చర్చ్ ఉందో సాతాను కూడా ఒక చర్చ్ ఉంటుందంట. అక్కడ వాళ్ళందరూ కూర్చుని మరి సాతాను కూడా ప్రార్థన చేసేవారుగా ఉంటారంట. అయితే అంతా చీకటి శక్తులతో వారు పోరాటం అదంతా వాళ్ళ యొక్క ఆ శక్తిని గ్రహించుకునేవారుగా ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్న ఆమె తన హృదయం అంతా ఎలా అయిపోయింది, చెడిపోయింది. తను నెమ్మది లేని అవన్నీ తను సంపాదించుకున్నా కూడా, అంత శక్తులు సంపాదించుకున్నా కూడా, మ్యాజిక్ చేయగలిగిన పవర్ వచ్చినా కూడా అమ్మాయికి నెమ్మదిగా ఉండదు. తన హృదయము బాధతోనే ఉంటుందన్నమాట. అయితే ఒకానొక రోజు తను బయటకు వెళ్ళినప్పుడు మరి ఇలానే సువార్త పత్రికలు పంచుట ద్వారా మరి యేసయ్య మాట తెలుసుకుంటూ ఉంటుంది. ఒక ఆమె ఏం చెప్తుందంటే, అమ్మ యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు అని చెప్తే, నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారా ఈ లోకంలో? నా అంత పాపి ఎవరూ లేరు, నన్ను ఇంతగా ప్రేమించే దేవుడు ఒకడు ఉన్నాడని చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి ఆమె చెప్తా ఉందన్నమాట. మరి అలాగా ఆమె చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు, లేదమ్మా యేసయ్య నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తాడు, ఈ పాపములన్నీ ఇప్పుడే మరి ఒప్పుకోమని చెప్తే, ఒప్పుకుంటే నీకు నిజంగా నీ హృదయంలో ఎంతో శాంతి సమాధానం ఉంటుందంటే మరి ఆమె నమ్మదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఆలోచించుకుంటూ ఉంటుంది. నెమ్మది లేని తన స్థితిని మరి ఒక్కసారి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో, నా హృదయం ఎలా ఉంటుందో, ఈ కలవరం అంతా పోతుందేమో, ఇవన్నీ నేను విడిచిపెట్టేయాలి అనే మనసు తనకి వస్తుందన్నమాట. ఒకసారి మరి నాకైతే ప్రార్థన చేయటం రాదు కదా, ఎలా ప్రేయర్ చేయాలి అనుకుని అలానే తనకు వచ్చిన మాటలతో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టు, నిజంగా నాకు నెమ్మది కావాలి, మరి ఈ లోకంలో మరి ఎవరు నన్ను ఇప్పుడు దాకా ప్రేమించలేదు, నా అంత ఘోర పాపి ఎవరు ఉండరు, మరి నువ్వు నన్ను ప్రేమిస్తావా, నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు నాకు కనిపిస్తావా అని దేవుడిని మరి ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. మరి నీ యొక్క పాపంనంతా విడిచిపెడతాను, నేను నేర్చుకున్న ఈ యొక్క మాంత్రిక సంబంధించిన ఆ యొక్క శక్తుల చేత పోరాటాలన్నీ వాటిని యూజ్ చేయడం కానీ అవంతా నేను విడిచిపెట్టి మానేస్తాను అని చెప్పి ఆమె ఏం చేస్తూ ఉంది, ఆమె ప్రార్థన చేస్తూ ఉంది తనకు వచ్చి రాని మాటల చేత. అయితే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఎవరైతే ఆమె కరపత్రిక ఇచ్చి దేవుని యొక్క వార్త చెప్పిందో ఆమెకు ఫోన్ చేస్తానమాట. ఆమెకు ఫోన్ చేసినప్పుడు నాకు ప్రార్థన చేయాలనే మనసు వచ్చింది, నేను దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తాను, నా హృదయంలో సంతోషం వచ్చింది, నేను నా పాపములు విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా గత పాపమంతా నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, నా చిన్నప్పటి నుంచి నేను నా శరీరంతో నా యొక్క క్రియల చేత నేను మరి దేవుణ్ణి ఎంతగా బాధ పెట్టానో నాకు ఈ ఒక్క రాత్రిలోనే నాకు అర్థమైపోయిందని చెప్పి మరి ఆమె బాధనంతా వ్యక్తపరిచినప్పుడు, అయితే నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ నాతో పాటు ఇంకా 42 దురాత్మల చేత నేను పోరాడుతూ ఉన్నాను, నేను ఇలాగా మాంత్రిక విద్యలన్నీ నేర్చుకున్న దానిగా ఉన్నాను కాబట్టి మరి 42 దురాత్మలు నా చుట్టూ ఉన్నాయి, నన్ను ప్రార్థన చేసుకోనివ్వు, నిద్రపోనివ్వు, కాబట్టి నాకు నెమ్మది త్వరగా దొరకదు, మరి నాకు వీటన్నిటి నుంచి విడుదల కావాలంటే ఏం చేయాలి అని చెప్పినప్పుడు ఆమె ఒక సేవకుని పరిచయం చేస్తే, ఆ సేవకుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడల్లా దురాత్మలు ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయేవంట. మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చేవన్నమాట. అలాగా ఆమె పోరాడుతూ ఉంటుంది, ఆమె ముళ్ళ మీద పడుకున్నట్టు ఫీల్ అయ్యేదంట. ఆమెతో డైరెక్ట్గా దురాత్మలు మాట్లాడుతూ ఉండేవంట. ఆమె మళ్ళీ నువ్వు డ్రగ్స్ తీసుకో, మళ్ళీ నువ్వు పాపం చేయి, మళ్ళీ నువ్వు
ఈ యొక్క మాంత్రిక విద్యలన్నిటిని మళ్ళీ ప్రదర్శించు, దాంట్లోనే నీకు సంతోషం ఉంది, మరి ఎందుకు నువ్వు నీ యొక్క మార్గం నుంచి పోతున్నావు అని చెప్పి అలాగ రాంగ్ తలుపులన్నీ పెడతా ఏం చేస్తూ ఉంటుందంటే మరి ఆ రాంగ్ వేలో ఆ యొక్క దురాత్మలు ప్రేరేపిస్తూ ఉన్నాయి. అయితే ప్రేరేపిస్తున్న ఆమెకి ఏమైందంటే ఆ సేవకుడు మరి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని చెప్పి ఆమె కోసము మరి 1 నెల ఫస్ట్ ఉంటాడు, వచ్చి ప్రార్థన చేసినప్పుడు కొన్ని దురాత్మలు పోతాయి. మళ్ళీ 2వ నెల అలాగా ఆమె కోసం 8 నెలలు ప్రార్థించినప్పుడు ఆమె మీద ఉన్న ఆ యొక్క దురాత్మల నుంచి సంపూర్ణంగా విడుదల వచ్చి ఆమె ఎలా అంటే తన హృదయం అంతా మారిపోయింది. మరి క్రీస్తునే సొంత రక్షకుడిగా అంగీకరించడమే కాక ఎవరైతే ఈమెలాగా మరి వ్యభిచారంతోనూ మరి డ్రగ్స్తోనూ మరి అలాగ మద్యం సేవిస్తూ ఉండే వాళ్ళ మధ్య, అటువంటి స్త్రీల మధ్య పరిచర్య చేయడానికి దేవుడు వాడుకున్నాడు. ఎలా అయితే సాతాను ఆమెకు కనిపించిందో అదే రీతిగా క్రీస్తును కూడా మరి చూసిందనమాట. యేసయ్యను కూడా ఆమె చూసిందంట. చూసి చూడటమే కాదు కానీ దేవుడు ఒక మాట అన్నాడు, అమ్మా ఇప్పటి నుంచి నువ్వు పరిశుద్ధమైన కన్యకవి. మరి ఈ మాట వినంగానే ఇంత ప్రేమ దేవుడు చూపించగలడా అని నాకు అనిపించింది. అయితే ఇంత శరీరం అంతా పాడైపోయి మరి ఇంత ప్రేమ ఏంటి ప్రభువా, ఇంత మన మనుషులము ఇంత ప్రేమ. ఆ మాట చదివినప్పుడు నేను అక్కడ ఆగిపోయాను అనమాట. నిజంగా యేసయ్య ఇంత ప్రేమించగలడా ఒక వ్యక్తిని అని చెప్పి నాకు ఆ మాట ద్వారా ఎంతో బాధ వచ్చేసింది. దేవుడి ప్రేమను నేను గుర్తెరిగాను అనమాట. అయితే ఎన్నోసార్లు మనం దేవుడి ప్రేమను చూస్తూ ఉంటాం, ఎన్నో ఆశీర్వాదాల కొరకు చూస్తూ ఉంటాం, ఆశీర్వాదాల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి డోరిన్ జీవితం గమనించినప్పుడు ఆమె ఆశీర్వాదం కొరకు రాలేదు కానీ నెమ్మది తన హృదయంలో నిజమైన బాధ పోగొట్టుకోవడానికి దేవుణ్ణి అంగీకరించిగా ఉంది. పరిశుద్ధమైన కన్యక అని ఆమెను పిలిచింది, ఆమెను దేవుడు పిలిచాడు అంటే దేవుడు ఆమెను ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను మనము గుర్తెరగాలి కదా. మరి ప్రతిసారి మనం ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం, ఎన్నో మరి రుచి చూస్తూ ఉంటాం దేవుని ప్రేమను, కానీ ఆ దేవుడు నిజంగా హత్తుకునే జీవితం మనలో ఉందా లేదా ఈ రాత్రి మనం పరిశీలించుకోవాలి. మరి గత నెలలో కూడా దేవుడు ఒక మాట ద్వారా నాతో మరొకసారి తన ప్రేమను నాకు బయలుపరుస్తూ వచ్చాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. మనం అనేక సార్లు మరి ఈ యొక్క వచన భాగంలో ఆరాధన వర్తమానంలో వినే ఉంటాం. అయితే 53వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము నేను ఒకసారి చదువుతాను, మీరు కూడా నాతో కలిసి చదవండి, అర్థం చేసుకుంటా చదవండి. ఈ యొక్క మాటల్లో దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉందో మనకి అర్థమవుతుంది అన్నమాట. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతని సంతానం చూచును, అతడు దీర్ఘాయుష్మంతునగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును, అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి పొందెను. మాట ఎవరన్నా అనగలరా అండి? మరి ఇక్కడ తండ్రికి ఏమైందంట, తన కుమారుని ఇవ్వడానికి ఇష్టమైందంట. మరి మనకి ఇష్టమైన దాన్ని మనకి ఇచ్చేస్తామన్నామా దేవుడి కొరకు? అలంకరణ అయితేనేమి, నాకైతే పూలు పెట్టుకుని మరి మ్యాచింగ్ గాజులు వేసుకుని తర్వాత దండలు వేసుకుని నా డ్రెస్కి తగ్గట్టు ఉండడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అయితే మరి నేను సేవకుల కుటుంబంలోకి వస్తానైతే నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే నా హృదయాన్ని దేవుడికి ఇచ్చానో, ఎప్పుడైతే ఇవన్నీ నేను నిజమైన దేవుని తెలుసుకున్నానో, ఆయన ప్రేమను గుర్తెరిగానో, వెనువెంటనే దేవుడు
మరి పూల విషయంలోనైతేనేమి నాకెవరు చెప్పలేదు, నా అంతటికి నేనే వాటి మీద నాకు ఈ లోక ధనం విషయంలోనైతేనేమి, వస్త్రాల విషయంలోనైతేమి, దేని విషయంలో నాకు ఆసక్తిని ఉండేది కాదు. అయితే నాకు అర్థమైందనమాట, అంటే దేవుడు తన కుమారుని, సొంత కుమారుని ఇష్టమైన దాన్ని ఇచ్చేసాడు కాబట్టి నేను కూడా తన ప్రేమను ఎరిగాను కాబట్టి నేను కూడా అవన్నీ ఇచ్చేయగలను అని నేను తెలుసుకున్నాను అనమాట. అలాగే మీ విషయాల్లో కూడా ఏది మరి ఇష్టమైనదిగా ఉందో దేవుడి కొరకు వదులుచుకోగలరో మీరు కూడా మరి ఆలోచించుకొని దాన్ని విడిచిపెట్టేవారిగా మనం ఉండాలి. అయితే ఆయనకి మరి 11వ వచనం మనం గమనించినట్టయితే ఆయన కలిగిన వేదన చూచి ఏం చేశాడంట, తృప్తి నొందాడంట. తనకు కలిగిన వేదన, మనకు బాధ కలిగితే మనకు తృప్తి వస్తుందా, సంతోషం వస్తుందా, ఆనందం వస్తుందా? కానీ దేవుడికి ఏమొచ్చిందంట, తృప్తి వచ్చిందంట. అంటే మన కోసం చనిపోయినప్పుడు ఆయన వేదన పడినప్పుడు, బాధపడినప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట, తృప్తి వచ్చిందంట కదా. మరి మనకి అదే మనం చనిపోవాలనుకోండి, లేకపోతే ఒకరి కొరకు మనకు అటువంటి బాధ వేదన ఉన్నప్పుడు మనకి హాయిగా అనిపిస్తుందా? ఏమాత్రము అనిపించదు కదా. మరి ఈ యొక్క మాట ద్వారా దేవుని ప్రేమను మరొకసారి మనకి వెల్లడిపరుస్తున్న వాడుగా ఉన్నాడు. మరి డోరిన్ జీవితాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి ఎంత ఘోర పాపినైనా క్షమించే గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ లోకంలో మరి ఎవరు ప్రేమించినంతటి ప్రేమ ఆయన చూపిస్తూ వచ్చాడు కదా. మనకు రావాల్సిన శిక్షను ఆయన ఏం చేశాడు, భరిస్తూ వచ్చాడు. ఆ యొక్క 2వ మరణం నుంచి మనల్ని తప్పించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అయితే ఆదాము ద్వారా మనము దేవునితో సహవాసము కోల్పోయాం. అయితే తిరిగి మరి 2వ ఆదాము అయిన యేసుక్రీస్తు ద్వారా మరి తిరిగి ఆ యొక్క సహవాసమును మరి దేవునితో సన్నిహితాన్ని మనము మళ్ళీ తెచ్చుకున్నాం, సంపాదించుకున్నాం అన్నమాట. అయితే ఈ ప్రేమను ఎన్నోసార్లు ఎన్నో వాక్యాల ద్వారా ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి, వింటూ వస్తున్నాం. అయితే ప్రవ్వా నాకు ఈ నొప్పిని తగ్గించు, అది ప్రవ్వా నాకు దీంట్లో ఆశీర్వాదం రావాలి ప్రవ్వా, నాకు ఈ ఉద్యోగం కావాలి ప్రవ్వా, ఇవన్నీ అడగటం తప్పు కాదు. కానీ అవన్నీ కావాలని మనకు దేవుడికి తెలీదా అండి? తెలుసు కదా. అయితే మొదటిగా మనం ఏం అడగాలంటే మన ఆత్మీయ జీవితం కొరకు మనం ఎక్కువగా మరి సిద్ధపాటు కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. అయితే ఫస్ట్ భాగం గురించి మనం చూసామండి. 2వ భాగం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. అయితే ఎందు నిమిత్తం దేవుడు మనల్ని సృజించాడంట, తన మహిమ నిమిత్తము మనని సృజించాడు. మరి తన మహిమ నిమిత్తం సృజించిన మనలను మరి దేవుడు తన నామం మహింపరచబడేలాగా మనం కొన్ని ముఖ్యమైన తలంపులు మనం చూసుకుందాము. ఆ యొక్క లక్షణాలు కలిగి ఉండాలని, తద్వారా దేవుడి నామము మన ద్వారా మహిమపరచబడుతుందని మనము చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం ద్వారా మొదటి తలంపుని చూసుకుందామండి. కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు ఏం చేయాలంట? సమస్తమును చేయాలి. ఎక్కడి నుంచి? చిన్నదాన్ని మొదలుకొని. అంటే చిన్న విషయం ఏంటి? రోజు మనం చేసేది పానం విషయమైనా సరే, భోజన పదార్థముల అయితేనేమి, తర్వాత సమస్తమైన విషయంలో మనము దేవుని మహింపరిచే బిడ్డలుగా ఉండాలి కదా. మరి నా నామం నిమిత్తము నేను నా మహిమ నిమిత్తము నేను మిమ్మల్ని సృజించుకున్నాను. కాబట్టి మీరు ఫస్ట్ పానం విషయంలోనైతేనేమి, భోజన పదార్థ విషయంలోనైతేనేమి, సమస్త విషయాల్లో దేవుని మహింపరిచేవారుగా ఉన్నాం. మనం ఎన్నోసార్లు వాక్యాలు విని మరి దేవుని ప్రేమను రుచి చూచిన మనము దేవుని మహింపరిచే బిడ్డలుగా ఉన్నామా మన క్రియల చేత? మరి లేకపోతే దేవుణ్ణి అవమానపరిచే బిడ్డలుగా, బాధ పెట్టే బిడ్డలుగా, దుఃఖపెట్టేవారిగా
మనం ఉన్నామా అనేది మనం ఈ రాత్రి చూసుకుందామండి. 10వ అధ్యాయం ఎన్నో వచ్చిన చెప్పు 31 కదా, ఇంకొకసారి చదువుకుందామండి. కాబట్టి భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. మరి ఇలా దేవుని మహిమ కొరకు తన భోజన విషయంలో పాన విషయంలో దేవుని మహిమ కొరకు ఉన్న వ్యక్తి ఎవరండి బైబిల్లో? దానియేలు కదా. మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పాలి. ఈజీగా చెప్పేయచ్చు కదా దానియేలు గురించి మనకు తెలుసు. మరి దానియేలుని ఒకసారి దానియేలు గ్రంథం చూద్దామండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం 8వ వచనం చూసుకుందామండి. రాజు భుజించు భోజనంను పానం చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలండి. మరి ఫస్ట్ దానియేలు ఏం చేశాడంట, రాజు భుజించి ఆహారం అతనికి పెట్టినప్పుడు అతన్ని దాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. భోజనమే కాదు, పానం చేయు ద్రాక్షరసంను కూడా పుచ్చుకోవడానికి ఇష్టపడలేదు. అయితే ఆ దినముల్లో మరి దానియేలు శాకాహార మాంసాహార ఎవరికన్నా తెలుసా? చాలాసార్లు విన్నాం కదా ఈ ఒక్క వాక్యము. ఎవరన్నా ఆలోచించారా? దానియేలు మాంసాహార శాకాహార? తెలీదా ఎవరికి? దానియేలు మాంసాహారే. 10వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. దానియేలు 10వ అధ్యాయంలో. అయితే ఎందుకు ఇక్కడ తను మరి రాజు యొక్క భోజనంను తినడానికి ఇష్టపడలేదంటే, ఆ రాజుకి పెట్టే ఆ యొక్క నైవేద్యం కానీ లేకపోతే ఆ యొక్క ద్రాక్షరసం కానీ మరి బలులు అర్పించి విగ్రహముల దగ్గర అన్యదేవతల దగ్గర మరి వాటిని నైవేద్యంగా పెట్టి వాటిని తీసుకొచ్చి మరి రాజు యుద్ధకు పెడతారనమాట. నెబుకద్నెజరు మరి రాజు దగ్గర అవన్నీ పెట్టినప్పుడు అవి ఆయన పూజిస్తాడు. మరి దేవుని మహింపరిచే బిడ్డలుగా వీరు ఎందుకున్నారంటే ఇందుకే ఉన్నారనమాట. దేవుని మహిమార్థం మరి అన్య దేవతలకి మొక్కిన మరి మొక్కుబళ్ళు కానీ లేకపోతే బలులు కానీ నైవేద్యం కానీ మరి తినకూడదు కదా. మరి అందుకని చెప్పి మరి వీరు ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడిన వ్యక్తులుగా ఉన్నారు. మరి దానియేలు వారి స్నేహితులు అక్కడ వారు దేవుని మహిమార్థమై ఆ రీతిగా ఆ దినంలో జీవించారనమాట. దానియేలు మరి తను భుజించే భోజనం విషయంలో మరి ద్రాక్షరసం పానం చేసే విషయంలో ఎక్కడ అపవిత్రత అంటకుండా తను తాను కాపాడుకున్నాడు. మరి అన్య దేవతలకు ఏమాత్రము మహిమ రాకూడదు, నా దేవునికే మహిమ రావాలని చెప్పి ఆ యొక్క దినంలో అతడు ప్రత్యేకమైన విధంగా జీవించిన వాడిగా మనం చూసుకున్నాం. 2వ తలంపుగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త, మనుష్యుడు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏమి చూసంట? సత్క్రియలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? మొదటిగా ఏం చూసామండి? భోజనం విషయంలో, పానం చేసే విషయంలో, మరి సమస్త విషయంలో దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉండాలి. మరి దానికి ఉదాహరణగా దానియేలు జీవితాన్ని చూసాం. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే సత్క్రియలు. సత్క్రియలు మనం చేసే మంచి క్రియలు. సత్క్రియలు అంటే మంచి క్రియలు, అంటే మంచి పనులు.
మనం చేసే మంచి పనుల విషయాన్ని బట్టి ఎవరు మహిమపరచబడతారంట? తండ్రి మహిమపరచబడతాడు. అయితే మరి దేవుని మహిమపరచబడాలని అని తన సత్క్రియలు చేసిన వ్యక్తి చెప్పండి మీరే. తబిత. నెక్స్ట్ ఎవరు? దోర్కా కదా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను ఎలా చేసిందంట? బహుగా చేసిందంట. సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసిందంట. ఈమె మరి ఏం చేసేదండి? ఏ వృత్తి చేసేది? టైలర్ కదా ఈమె కదా. టైలర్ తెలుసా అందరికీ? మరి ఈమె ఏం చేసేది? తన వృత్తి ఏంటి చెప్పాలి మీరే. ఏమేం కుట్టేదంటే కింద చదువుదాము. అంగీలను వస్త్రములను. దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి కదా. మరి ఆమె ఏం చేసిందంట? అంగీలను కుట్టేదన్నమాట. అవన్నీ కుట్టి ఆమె ఏం చేసేదంట? బీదవాళ్ళకి, అక్కరగా ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చేదన్నమాట. మనకు ఎవరికి అక్కరగా ఉన్నదో మనం గ్రహింపు కలిగి మనం చేయగలిగినది ప్రార్థనా సహాయంతో పాటు మనం ఏం చేయాలి? మన క్రియలను వెల్లడిపరచాలి. మరి దేవుని నామం మహింపరచబడాలంటే మొదటిగా మనం ఏం చూసుకున్నాము? మనము భుజించే విషయంలో, పానం చేసే విషయంలో, సమస్తమైన క్రియల విషయంలో దేవుని మహిమార్థమై మనము మరి జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. తర్వాత మనం ఏం చూసామండి? తబిత జీవితంను చూసాము. మరి దోర్కా అనబడిన ఈ తబిత ఏం చేసిందంట? సత్క్రియలను బహుగా చేసిందంట. ధర్మకార్యములను బహుగా చేసింది. ఆమె చేసేది చిన్న వృత్తే కానీ ఆమె ఏం చేసింది? తనకు తెలిసిన దాంట్లోనే ఆమె ధర్మకార్యములు చేయడానికి, సత్క్రియలు చేయడానికి, దేవుని నామంని మహింపరచబడే విధంగా తన జీవితాన్ని మలుచుకోవడానికి ఇష్టపడిన వ్యక్తిగా ఎవరున్నారు? దోర్కా ఉంది. మరి మూడవ తలంపుగా చూసుకుందామండి. కీర్తనలు 86:12. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ నామమును నిత్యము, నీ నామమును నిత్యము మహిమపరిచేదను. ఇంకొకసారి చదువుకుందామండి. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ నామమును నిత్యము మహిమపరిచేదను. మరి ఈ మాటలు రాసింది దావీదు కీర్తన అనమాట. దావీదు రాజు రాశాడనమాట. అయితే నిత్యము ఆయన నామమును ఏం చేస్తూ ఉన్నాడంట? మహింపరిచేవాడిగా ఉన్నాడంట. ఈ సందర్భం రాసినప్పుడు మరి మందసము అభినాదాబ్ గృహంలో ఉన్నప్పుడు మందసంను మరి దావీదుపురంలోకి తీసుకొచ్చిన సందర్భంలో దావీదు నాట్యం ఆడుతూ మరి తను రాజు అయినప్పటికీ కూడా తను ఏం చేశాడంటే తగ్గించుకుని దేవుని మహింపరచడానికి, మరి తన నాట్యం ద్వారా దేవుని మహింపరచడానికి తను ఏమాత్రము మరి ముందు వెనుక చూసుకోలేదన్నమాట. నేను రాజుని, నేను ఇలా చేయకూడదని ఆలోచించలే. తను సంతోషంగా మరి ఫీల్ అయ్యాడు. ఆ యొక్క సందర్భం ఒకసారి చదువుకుందామండి. మరి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 14వ వచనం నుంచి చూద్దామండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో వేయబడిన
యోఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. చాలండి. మరి నాట్యం దేనికి గుర్తు? దేవుని సన్నిధిలో మరి నాట్యం ఆడుతున్నాడంటే సంతోషంను వ్యక్తపరిచిన వాడుగా ఉన్నాడు. అయితే తన సంతోషం ఎందుకంటే మరి యెహోవా మందసము తన దగ్గరికి వచ్చిందనమాట. అప్పుడు దాకా మరి అభినాదాబు అనే ఆయన ఇంట్లో ఆ యొక్క మందసం ఉంది. అక్కడ నుంచి మరి ఆ మందసము దావీదుపురంకు తీసుకొచ్చే సమయంలో మరి ఆ యొక్క ఎడ్ల యొక్క కాలు జారి నాకోను కళ్ళం దగ్గర ఎడ్ల యొక్క కాళ్ళు జారి అది మందసం పడిపోతూ ఉంటే ఉజ్జా ఆపుతాడు కదా. మరి ఆపినప్పుడు ఉజ్జా మొత్తపడతాడు దేవుని ఉగ్రత రావడం వల్ల. తద్వారా ఏమైంది, దావీదుకి భయం వచ్చింది. భయం వచ్చిన తర్వాత ఓబేదోము అనే ఆయన ఇంట్లో మరి ఆ యొక్క మందసమును పెడతారు. దాని తర్వాత మరి ఆ ఇంటి వారందరూ ఆశీర్వదింపబట్టము దావీదు గ్రహించిన వాడుగా ఉంది. తద్వారా మళ్ళీ మరి దావీదు మరొకసారి మరి ఏమని నిర్ణయించుకుంటాడంటే ఓబేదెదోము ఇంట్లో ఉన్న ఆ యొక్క మందసంను నేను తిరిగి నా దగ్గరికి తీసుకొచ్చుకోవాలని చెప్పి మరి దావీదు ఆలోచించుకుని దావీదుపురంనకు తిరిగి మందసాన్ని తీసుకొచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ యొక్క సందర్భంలో మరి దేవునికి కృతజ్ఞతలు తన నాట్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అక్కడున్న మరి తన భార్య అయిన ఎవరు మీకాలు ఏం చేసింది, ఆమెని ఎగతాళి చేసింది, ఆయన్ని అవమానపరిచింది అనమాట. అయితే నేను దేవుడి సన్నిధిలో నాట్యం ఆడుతున్నాను, నాకెంతో మరి సంతోషంగా ఉంది, నువ్వు నన్ను ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నావు అని కూడా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే దేవుణ్ణి మరి ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు, మహింపరచడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. నాలుగో తలంపుగా యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన దేని వలన తండ్రి మహింపరచబడుతున్న బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మరి బహుగా ఫలించుట చేత తండ్రి మహిమపరచబడతాడు. ఫలించుట అంటే దేనికి గుర్తు అంటే ఎదుగుదలకి గుర్తు. మరి ఒక మొక్క ఎలా ఉంటుంది, విత్తనం నుంచి ఏమవుతుంది, మహావృక్షంగా మారుతుంది. అయితే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే మనము ఫలభరితమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలవక అపహాసుడు కూర్చుండని చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలున యోరును నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయిందంతయు సఫలమగును. ఎలాగంట, దివారాత్రము దేవుని యొక్క వాక్యంను ధ్యానించేవాడు ఎలా ఉంటాడు, మరి ఎలా ఉంటాడంటండి, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతను చేయిందంతా సఫలమవుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే మన ఫలభరితంగా ఉండాలంటే దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించేవారిగా, మరి మన జీవితంలో దేవుడు మరి మన శిశువుల వలె ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి దేవుని వాక్యం చెప్పిన రీతిగా మనము దినదినము వాక్యంలోనైతేనేమి ప్రార్థన విషయంలో అయితేనేమి మనము ఎదిగేవారిగా మనము ఉండాలి. మరొకసారి దానియేలు గ్రంథం చూసుకుందామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 8
21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహంలో నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అని అనెను. అయితే ఈ యొక్క సందర్భం అందరికీ తెలిసిన విషయమే కదండి. మరి యెరూషలేము వైపు తను తట్టుకు తిరిగి మరి మోకాళ్ళుని ప్రతిదినము 3 సార్లు 3 మార్లు ఆయన ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. మరి దానియేలు జీవితం చూస్తే మొదటిగా ఆయన మొదటి అధ్యాయంలో చూసినప్పుడు ఆయన ఎలా వచ్చాడు? దాసత్వంలో వచ్చాడు కదా. మరి యెహోయాకీంకి నెబుకద్నెజరుకి యుద్ధం జరిగినప్పుడు మరి ఆ యుద్ధ కాలంలో మరి నెబుకద్నెజరు గెలిచినప్పుడు మరి యవనస్తులైన కొంతమంది చెరపట్టిన గుంపులో మరి ఈ యొక్క దానియేలు మరి మిగతా వారు ఉన్నారు. అయితే మరి మొదట తన క్రియల చేత దేవుని మహింపరచబడిన దానియేలు మరి తన యొక్క ప్రార్థన జీవితం మనం గమనించినట్లయితే మరి మొదటి నుంచి ఆయన మరి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడో మనకి రాయబడలేదు. కానీ మరి ఎప్పుడైతే రాజు తన కళను గూర్చి మరి నాకు ఏం కళ వచ్చిందో జ్ఞాపకం లేదన్నప్పుడు మరి తన యొక్క ప్రార్థన జీవితము మరి ఏ రీతిగా ఉందో మనకి కనిపిస్తూ ఉందన్నమాట. అయితే తను దేవుని సన్నిధిలో ఆ యొక్క కళ వివరణ కొరకు అడిగినప్పుడు మరి దేవుడు దానియేలుకు తప్ప మరి ఎవరికి ఆ యొక్క భావమును వ్యక్తపరచలేదు. అంటే తనలోని ఫలింపు మనకి కనిపిస్తూ ఉంది, ఎదుగుదల కనిపిస్తూ ఉంది. తద్వారా తర్వాత తన ఆత్మీయంగా తర్వాత 3వ అధ్యాయంలో తను బలపరచబడిన వాడై తన మీద నేరారోపణ చేయడానికి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టిన వాడిగా ఆయన ఉన్నప్పుడు మరి సింహాల గృహంలో అసాధ్యమైన కార్యము దేవుడు మరి జరిగిస్తూ వచ్చాడు. తద్వారా మరి రాజు కూడా మరి దానియేలు పక్షంగా ఉండటం చేత ఏం చేశాడు? మరి దానియేలు ఆ యొక్క సింహం గుహలో నుంచి పడిన తర్వాత మరి ఒక మాట చదువుకుందామండి. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 24వ వచనం. ఒక్క నిమిషం చెప్తానండి. 25వ వచనం నుంచి చదువుకుందామండి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగంలో ఉండువాడు. ఆయన రాజ్యము నాశనం కాలేనదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండు అని చెప్పి ఇక్కడ మరి రాజు చెప్పిన వాడిగా ఆ యొక్క లోకమంతటా ఏం చేశాడంట, ఆ యొక్క దేశమంతటా ఏం చేశాడు? ఈ యొక్క మాటలను మరి వ్రాయించి మరి దండోరా వేయించి ఉంటాడు కదా. మరి అలాగా అందరూ ఎవరికి వణకాలంట, ఎవరికి మొక్కాలని చెప్పారు? దానియేలు దేవునికి మాత్రమే మొక్కాలి. మరి ఆయన జీవితము చూసినప్పుడైతే తన క్రియల చేత దేవుని మహింపరచబడటం వల్ల తన ఆధ్యాత్మికంగా ఎదుగుట మరి ఎవరికి కనిపించిందంటే అక్కడున్న ప్రజలందరికీ కనిపించింది, రాజుకు కనిపించింది కదా. మరి నిజమైన దేవుడు మహిమపరచబడిన మరి సన్నివేశం మనం ఇక్కడ సందర్భం మనము చూసుకుంటా వచ్చాం. మరి దానియేలు జీవితంలో ఎదుగుదల అనేది కనిపిస్తూ వచ్చింది. ఇలాగా దానియేలు జీవితంలో ఫలించడం మనము గమనిస్తూ వచ్చాం. మరి చివరిగా చూసుకుందామండి. చివరి తలంపు లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము
నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. మరి మరియా ఏ గ్రామం చెందినామె? మరియా ఏ గ్రామం చెందినామె? ఏ ఊరికి చెందినామె? తెలీదా ఎవరికి? నజరేతుకు చెందినామె కదా. అయితే మరి ఆ యూదులలో మరి 12 సంవత్సరాలు, నేను కొత్తగా తెలుసుకున్న విషయం మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మరి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఆ యొక్క వయసులో వాళ్ళు మ్యారేజ్ చేసేసేవాళ్ళంట ఆ దినముల్లో. అయితే మరి అప్పుడే కదా టీనేజ్ స్టార్ట్ అయ్యేది. 13 ఇయర్స్ అంటే మరి చాలా యవ్వనస్తురాలు అనమాట. ఆ యొక్క మరి నజరేతులో మంచిది ఏదైనా ఉన్నదా అని చెప్పి ఉంది కదా. మరి నజరేతులో మంచిది ఎవరున్నారు? మరియా మంచిదిగా కనిపించింది దేవునికి కదా. మరి ఆ యొక్క మరియని దేవుడు ఎంచుకున్నవాడిగా ఉన్నాడు. మరి మరియ జీవితం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మహింపరచబడటానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. నేను చాలాసార్లు అనుకునేదాన్ని, మరియని మాత్రమే ఎందుకు తీసుకున్నాడు, వేరే స్త్రీని ఎందుకు తీసుకోలేదు అని ఎప్పుడు క్వశ్చన్ వస్తూ ఉండేదన్నమాట. మరి ఆ యొక్క నజరేతులో ఏమాత్రము మరి మంచితనం అనేది ఉండదన్నమాట. మరి ఆ జీవితము మరి దేవునికి మరి ఇన్స్పైరింగ్గా ఉందేమో, దేవుడికి నచ్చిందేమో, బాగా నచ్చిన విషయము మరియలో ఉందేమో, దేవుడిని హత్తుకునే జీవితం ఆమెలో ఉందేమో. మరి పరిశుద్ధతను కాపాడుకునే స్త్రీగా ఆమె దేవునికి కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరి అయితే గాబ్రియేలు దూత ప్రత్యక్షమైన సందర్భము మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనం మరొకసారి చదువుకునే అవసరం లేదండి. మరి గాబ్రియేలు దూత చెప్పినప్పుడు ఆమె వెనువెంటనే ఏమైంది? లోబడిన స్త్రీగా ఉంది. మరి వివాహం కొరకు సిద్ధపరచబడింది కదా, ఎంగేజ్మెంట్ అయింది కదా. మరి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మనం గర్భవతి అవుతావు అని చెప్తే ఎలా ఉంటుంది? ఒక స్త్రీగా మనకు అందరికీ తెలుసు కదా ఎలా ఉంటుంది. వెంటనే మనం ఏడుస్తాం కదా, ఏంటిది అని. అమ్మో, ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పుడు నా మీద ఏమొస్తుంది? గొప్ప నింద వస్తుంది, అవమానం వస్తుంది, నన్ను మరి అపవిత్రమైన దానిగా. మరి ఆ యొక్క దినముల్లో ఏం చేసేవాళ్ళు? పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు కదా. మరి ఆ భయం కూడా తనకి కలిగి ఉంటుందేమో కదా. మరి దేవుడు చెప్పినప్పుడు దేవుని కొరకు మరి నిందపడటానికి, అవమానం పడడానికి, మరి నా నిమిత్తం దేవుడు, నా యొక్క జీవితం నిమిత్తం దేవుడు ఏం చేస్తాడు? మహింపరచబడతాడు. కాబట్టి నేను నీ నిందను సహిస్తాను, ఈ అవమానమును మరి నేను ఏం చేస్తాను? సహిస్తాను అని చెప్పి ఆమె అనుకుందేమో. మరి వెంటనే ఏం చేసిందంట? ఆమె లోబడిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమె లోబట్టమే కాకుండా ఆమె ఏం చేస్తుంది? తన దేవుని యొక్క ప్రాణంను నేను ఘనపరుస్తాను అని మాట్లాడుతుంది. ఘనపరచడం అంటే మహింపరచడమే కదా. మరి తన ప్రాణం చేత తను ఏమైపోయినా పర్వాలేదని సిద్ధపడిందనమాట. తను నిందపడటానికి, అవమానపరచబడటానికి మరి సిద్ధంగా ఉన్న స్త్రీగా మనము యొక్క చివరి తలంపులో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని కొరకు మరి సువార్త నిమిత్తం అయితేనేమి మనము మరి నిందపడినప్పటికీ, అవమానం పొందినప్పటికీ మనం ఏం చేయాలా? దేవుని కొరకు మనము సిద్ధంగా ఉండాలి. అయితే బెంగళూరు పట్టణంలో మేము ఉంటా ఉన్నాం, అందరికీ తెలుసు కదండి. అయితే గత నెల క్రిస్మస్ దినముల్లో మరి మొదటి 15 దినములు మనకి అక్కడ పర్మిషన్ తీసుకుని, ఇక్కడలాగా మీకు అందరికీ సువార్త స్వేచ్ఛగా జరుగుతుంది. అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు మరి సువార్త చేస్తే తీసుకెళ్ళి జైల్లో వేస్తారనమాట. అయితే ఓన్లీ క్రిస్మస్ సందర్భంలో మాత్రం పర్మిషన్ తీసుకొని ఆ యొక్క గృహాలను దర్శిస్తా మరి తిరుగుతా ఆ యొక్క సువార్తను పత్రికలు పంచి అక్కడ మరి దేవుని యొక్క జన్మదిన సందర్భంగా అక్కడ వాళ్ళందరికీ ఏం చేస్తారంటే సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఏం జరిగిందంటే ఈ యొక్క మాసం, డిసెంబర్ మాసంలో మరి సేవకులు పంచుతూ ఉన్నారంట. మా సేవకుడు కూడా మరి పంచుతూ ఉన్న సమయంలో ఒక ఆయన హ్యాపీగా సంతోషంగా తీసుకోవడం అయితే తీసుకున్నాడంట. మరి ఆయన ఆశయం వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మరి ఈ యొక్క సేవకులందరినీ, ఎవరైతే అప్పుడు దగ్గర 10-15 మంది సేవకుల దాకా ఒక గుంపు ఉందన్నమాట.
వారందరినీ చేత అయ్యప్ప భజన చేయించడానికి కూర్చోబెట్టారంట బలవంతంగా. తర్వాత సువార్త పత్రికలన్నిటినీ వాళ్ళ చేతే తగలబెట్టించారనమాట. ఇవన్నీ మరి అయ్యప్ప భజన మీరు కూడా చేయండి, అప్పుడు మేము ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తామని చెప్పి కూర్చోబెట్టి బలవంతంగా కూర్చోబెట్టి, మరి అప్పుడు ఆ సేవకులు ఏం చేయాలండి, అప్పుడు వాళ్ళు చేయలేదని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తారనమాట. అప్పుడు మేము అందరము మరి సంఘంగా అందరము అక్కడ ఉన్న వారందరూ ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని కృపను బట్టి వాళ్ళందరినీ మళ్ళీ వదిలిపెట్టేస్తారనమాట. దేవాన్ని అవమానపరిచారు, మరి ఏం చేశారు, వాళ్ళని హింసించిన వారుగా ఉన్నారు. అయితే మనకైతే ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి దేవుని ప్రతి దినము స్తుతిస్తా, మరి దేవుని ప్రేమను తెలుసుకున్న నీవు నేను మనం ఏం చేయాలి, ఇతరులకు ఒక మాట ద్వారా అయినా పంచిపెట్టేవారిగా మనం ఉండాలి. మరొకసారి 5 తలంపులు జ్ఞాపకం చేసుకుని ప్రార్థనలో ప్రవేశించేవారిగా ఉందాము. మొదటి తలంపు ఏం చెప్పానండి, భోజన విషయంను పానం విషయంను మనం ఎటివారిగా ఉండాలి, దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉండాలి. రెండవదిగా మన సత్క్రియలు చేయటం ద్వారా దేవుని నామమును మహింపరచే బిడ్డలుగా మనం ఉండాలి. నిత్యము ఆయన నామమును మహింపరచే బిడ్డలుగా మనం ఉండాలి. తర్వాత 4వదిగా ఫలించుట చేత దేవుణ్ణి మహింపరిచేవారిగా మనం ఉండాలి. చివరిగా 5వదిగా మరి మన ప్రాణము మరి కోల్పోయినప్పటికీ మరి దేవునికి ఘనపరిచేవారిగా, మనము నింద అవమానం పాలైనప్పటికీ మనం ఏం చేయాలంట, దేవుణ్ణి ఘనపరిచేవారిగా మనం ఉండాలి. ఈ 5 తలంపుల్ని హృదయంలో భద్రం చేసుకొని మరి దేవుని ప్రేమను మరి ప్రతిదినము రుచి చూస్తున్న మనము తన మహిమ నిమిత్తము తన కోసం మాత్రమే మన దేవుని కోసం మాత్రమే బ్రతికేవారిగా మనమందరం సిద్ధపరచబడాలని దేవుడు ఈ ఆఖరి దినంలో మనల్ని హెచ్చరిస్తున్న వాడిగా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. వాక్య వెలుగులో 5 తలంపుల్లో మనము దేవుని మహింపరచాలని మనతో మాట్లాడుతూ వచ్చారు. అందుకనే మనం ఏం చేసినా ఏం కావాలా, దేవునికి మహిమ రావాలా. అందుకని దేవునికి మహిమ రావాలంటే దేవుని పనులే మనము చేయాలా, ఇంకేవి మనం ఏం చేయకూడదు, చేయకూడదు. అందుకని మనం దేవుని మహింపరచాలా. మొదటి తలంపు ఏమని విన్నాము, మీరేం చేసినను భోజనం చేసినను దానియేలు ఏం చేస్తా వచ్చాడు, భోజనం దగ్గర దేవుని మహింపరిచిన వాడుగా ఉన్నారు. తర్వాత రెండోదిగా మనం చూస్తే ఏంటిది, సత్క్రియలు, ఎవరు సత్క్రియలు చేసినది. మూడోది దావీదు దేవుని ఏం చేస్తామన్నాడు, నిత్యము, అంటే ఒకరోజు కాదు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే సంతోషం పొంగినప్పుడు దేవుని స్తుతిస్తాము, బాధ వచ్చినప్పుడేమో వంగిపోయేవారంగా ఉంటాం. అది కాదు, నిత్యమే దేవుని మనం ఏం చేయాలా, స్తుతించాలా. 4వది మీరు బహుగా ఫలించుట వలన మనం ఏం చేయాలి, సంవత్సరము చివరిలో ఉన్నాం, ఇంకెన్ని రోజులు, 2 రోజుల్లో ఉన్నాం. మనం బహుగా ఫలించాలా, ఆత్మీయంగా ఫలించాలా. మనం ఎప్పుడు ఆత్మీయంగా ఫలిస్తామో శారీరకంగా కూడా ఏమవుతాము, మనకు అవసరమైన అన్ని దేవుడు ఇస్తాడు. 5వది మరి నా ప్రాణము ప్రభువుని ఏం చేస్తుంది, ప్రాణము గనపరుస్తుందంట. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎప్పుడు ప్రభువుని ఏం చేయాలా, గనపరచాలా. ఇటు అనుభవం కలిగిన వారమై ప్రేరేపించబడిన వారు ఒక్కరు చేయొద్దండి.
యొక్క తండ్రి చివరి యొక్క సోమవారం ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవుల లెక్కలో ఉంచిన నీ ప్రేమాంతటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ దాసురాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన తండ్రి నీ మాటలన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి నా మహిమ నిమిత్తము నేను సృజించానని సెలవిస్తూ వచ్చారు అయ్యా. మమ్మల్ని మీరు సృజించిన దేవుడుగా ఉన్నందులకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నమ్మకమైన తండ్రి భోజనం విషయంలో పానము విషయంలో ప్రభా మేము మిమ్మల్ని మహింపరిచే వారముగా ఉండనట్లు మీరు సిద్ధపరచండి దేవా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ఈ లోకంలో సత్క్రియలు చేయొచ్చు నీ నామ మహిమార్థమై జీవించినట్లు మీరే కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి అయ్యా. దావీదు భక్తుడైతే ప్రభా నిత్యము మీకు అయ్యా కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చాడు, నిత్యము నీ నామాన్ని మహింపరిచిన వాడుగా ఉంటూ వచ్చాడు ప్రభా. మేము కూడా మా జీవితాల్లో ప్రభా నిత్యము నీ నామాన్ని మహిమపరిచే వారముగా ఉండనట్లు మీరే సహాయం చేయండి, కృప చూపించండి తండ్రి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడినని సెలవిస్తూ వచ్చారు ప్రభా. మమ్మల్ని కూడా తండ్రి ఆత్మీయంగా అయ్యా ఇదిగో తండ్రి ఫలింపులోనికి తీసుకొని రండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆత్మీయంగా బలపరచండి దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. మరి అయితే నా ప్రాణము ప్రభువును గణపరచున్నదని సెలవిస్తూ వచ్చింది ప్రభా. మా ప్రాణముతో ప్రభా ఎల్లప్పుడూ మిమ్మల్ని ఘనపరిచే వారంగా మహింపరిచే వారంగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ శబ్దయంత్రము ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ పరిశుద్ధ మాటలను తండ్రి వింటూ వచ్చారో వారి హృదయాలలో మీ కార్యం చేయమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అంతేకాదు నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించే వారముగా ఉండనట్లు మీరే సహాయం చేయండి ప్రభే. చివరి దినాలలో ప్రభా అయా ఇదిగో తండ్రి అనేకులు కొరకు తండ్రి భారము కలిగి బాధ్యత కలిగి అయా ప్రార్థించే వారంగా నీ సత్య సువార్తను లోకానికి ప్రకటించే వారముగా ఉండనట్లు సహాయం చేయండి దేవా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వింటూ వచ్చిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ బిడ్డను నిలవబెట్టుకొని ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నా మహిమ నిమిత్తము నేను సృజించాను, నా పేరు పెట్టబడిన వారిని అని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను బట్టి మీ స్తోత్రాలు. మీ మహిమ నిమిత్తం తండ్రి మమ్మల్ని సృజించారు. ఆ రీతిగా దేవా నిన్ను మహింపరచడానికి తండ్రి మేమేం చేసినా భోజనం చేసినా మిమ్మల్ని మహింపరచడానికి సత్క్రియల వలన ప్రభువా నిన్ను మహింపరచడానికి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే వారముగా ఉండటానికి బహుగా ఫలించుట వలన దేవా మిమ్మల్ని మహింపరచడానికి తండ్రి నా ఆత్మ బహుగా ఘనపరుస్తున్నదని తండ్రి మరీ చెబుతూ వచ్చినది. ఈ రీతిగా తండ్రి మేము కూడా మీ సన్నిధిలో మిమ్మల్ని మహింపరచడానికి శివర 2025 సంవత్సరంలో తండ్రి ముగించుకోవటానికి మీరు కృప చూపుతూ వస్తున్నారు దేవా, మీకు వందనాలు. ఈ రీతిగా తండ్రి విన్న వాక్యము హృదయంలో భద్రపరుచుకొని తండ్రి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక మీ ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని మీరు సెలవిస్తున్నారు. ఆ రీతిగా ప్రభువా బిడ్డలను సిద్ధపరచండి, కనికరించండి, మీ కృపను నిగ్రహించమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు. గోపాలపురములో మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి బిడ్డను బట్టి మీ స్తోత్రాలు తండ్రి. లైవ్లో వింటున్న బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. దాసుడు ఏబన్ను బట్టి ఉద్యమును బట్టి మీ స్తోత్రాలు. వారిని ఆరోగ్యవంతులుగా ఉంచండి, సాయం చేయమని ఈ సంవత్సరంలో చివరి కూడికలో మమ్మల్ని ఉంచినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇరుగుదువా స్థిరములని ద్వంద్వ జీవిత మార్గములు ఎరుగుదువా
వెదకినా పూర్ణ మహిమాతో నిండెదావు పూర్ణ మనసుతో ప్రభుని వెదకినా పూర్ణ మహిమాతో నిండెదావు నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటే నడచెదావేవో యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా యెహోవా నీ దేవుడా లేక వేరే దేవతలున్నారా నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటే నడచెదావేవో నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటే నడచెదావేవో అందరికీ వందనాలు. ఈ సంవత్సరం ఇంకెన్ని సోమవారాలు ఉన్నాయి? ఇదే లాస్ట్. దేవుడు నిజంగా సంవత్సరం అంతటిలో దేవుడు కృప చూపుతూ వచ్చాడు. రేపు మందిరంలో బెరాకాలో ఏం చెప్పారు? ఫీజు అందరు రావటానికి సిద్ధపడండి. తిరిగి బుధవారం సాయంకాలం 9 గంటల నుంచి మనకి నైట్ అంతా ప్రార్థన ఉంటుంది. ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని సందులో వాగ్దానాలు తీసుకోండి. తిరిగి 1వ తేదీ కూడా మధ్యాహ్నం 10 గంటల నుంచి చిన్న బిడ్డల పరిచర్య ఉంటుంది. తర్వాత వాక్యం ఉంటుంది. ప్రార్థన చేయండి. తిరిగి మళ్ళీ మనకు ఆదివారము ప్రేమ విందు ఉంటుంది మందిరంలో. అందుకు కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు.